A1 టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం. వరంగల్ జిల్లాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంసీపీఐయు జాతీయ కార్యదర్శి మద్దికాయల అశోక్ మాట్లాడుతూ దేశంలో రానున్న రాజకీయ సామాజిక పరిణామాలను ఎదుర్కొనేందుకు కమ్యూనిస్టు పార్టీల ఐక్యత అవసరమని పేర్కొన్నారు. జాతీయ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పార్టీ ఏకీకరణ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు. ప్రపంచ శాంతి కోసం కానీ సమాజ వ్యతిరేక కానీ ఈ యొక్క కార్పొరేటీకరణ వ్యతిరేకంగా కానీ భారతదేశంలో వస్తున్న ఈ యొక్క మతోన్మాద ఫ్యాసిస్ట్ యొక్క లక్షణాలకు కానీ ఈ ప్రచారానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులే ప్రజల పక్షం నుండి పోరాటం చేసిన గంట ఉన్నది. ఆ రకంగా కమ్యూనిస్టులు ఇవాళ బలహీన పోరాటం ఉన్నది. చాలా ప్రయోజనష్టం కాబట్టి కమ్యూనిస్టులు ఏ కారణంతో కూడా అందరం ఐక్యం కావాల్సిన అవసరం ఉన్నదనేసి ఈ యొక్క కామ్రేడ్ ఓంకార్ గారు ఎంసీపీగా వారు ఇచ్చిన కమ్యూనిస్టుల ఐక్యత సామాజిక న్యాయం అనే అంశాన్ని ఏదైతే ప్రజలు నేను జరగడం జరిగింది. దానికి నేను మా సెంటర్ నుంచి పొలిట్ బ్యూరో సీనియర్ నాయకులు కామ్రేడ్ కుల్దీప్ సింగ్ గారు హాజరయ్యారు. హాజరయ్యి నిన్న దాదాపు 150 మందితోటి ప్రతినిధులతోటి సదస్సు జరిగింది. చాలా విజయవంతంగా ఏకగ్రీయంగా నిర్ణయాలు జరిగి ఆ యొక్క జాతీయ స్థాయిలో చేసిన తీర్మానాన్ని ఈ యొక్క రాష్ట్రంలో కూడా ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఈ రాష్ట్రంలో కూడా ఎంసీపీ అలా కాకుండా ఒకే పార్టీతోటి ఆ వెలుగులో ఎంసీపీయుగానే పనిచేయాలి. ఒకే కార్యదర్శి, ఒకే రాష్ట్ర కమిటీ, ఒకే రాష్ట్ర కార్యదర్శి వర్గం ఈ యొక్క జిల్లాల వరకు కూడా కింది స్థాయి వరకు ఆ యొక్క తీర్మానం వెలుగులోనే పనిచేయాలని నిన్న తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఆయనతోటి రాష్ట్ర ఇవాళ విడిపోవడమే చూస్తున్నాం తప్ప వెనుక వచ్చి కలవడం అన్నది చాలా రేర్.